హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను తరుణి. సో హెల్త్‌కి సంబంధించిన విషయాలు తెలియపరచడానికి మన దగ్గర ఉన్నారు యోగా న్యూట్రిషన్ ఆల్టర్నేట్ అండ్ థెరపిస్ట్ సంజీవ శాస్త్రి గారు. సో సార్‌ని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. సార్, బీపీ అనేది కామన్‌గా వస్తూ ఉంటుంది అండ్ పోతూ ఉంటుంది. అలాగే లో బీపీకి, హై బీపీకి డిఫరెన్స్ ఏంటి సార్? అసలు ఎలాంటి వాళ్ళకి బీపీ అనేది వస్తూ ఉంటుంది? బీపీ రావడానికి కారణాలు తెలుసుకుంటే బీపీ అంటే ఏంటో మనకు తెలిసిపోతుంది. బీపీ అంటే బ్లడ్ ప్రెషర్. అది టెన్షన్ ఎక్కువ తీసుకుంటే పెరిగిపోతుంది, టెన్షన్ తక్కువ తీసుకుంటే డౌన్ అయిపోతుంది. ఓకే. సో హై బీపీ, లో బీపీ అంటే డయాస్టోలిక్, సిస్టోలిక్ అనేది చెప్తాం. అంటే 120/80 అనేది నార్మల్ బీపీ. ఈ బీపీని కంట్రోల్ చేయడము అంటే ఏం లేదు, టెన్షన్ తగ్గించుకోవడం, ప్రాపర్ వాటర్ తీసుకోవడం, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మొత్తాన్ని కూడా కంట్రోల్లో ఉంచుకుంటే బీపీ కంట్రోల్లో ఉండిపోతుంది. దానికి మెయిన్ కారణాలు ఏంటంటే టెన్షన్ తీసుకోవడం ఒకటి, ప్రెజర్ తీసుకోవడము, ప్రాపర్ నిద్ర లేకపోవడము, ప్రాపర్ వాటర్ బ్యాలెన్స్ లేకపోవడం వల్ల బీపీ అనేది ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. ఓకే. హై బీపీ ఉన్న వాళ్ళు వాటర్ తీసుకుంటే తొందరగా బీపీ కంట్రోల్ అవుతుంది. లో బీపీ ఉన్న వాళ్ళు సాల్ట్ అండ్ షుగర్ కానీ ఎక్కువ తీసుకుంటే బీపీ హై అవుతుంది. అంటే లో బీపీ ఉన్న వాళ్ళు సడన్గా హోమ్ రెమెడీ ఏదైనా కావాలంటే సాల్ట్ కానీ షుగర్ కానీ వాటర్ తీసుకోవడానికి ఈజీగా బీపీ పెరిగిపోతుంది. హై బీపీ ఉన్న వాళ్ళు కూల్ వాటర్ తీసుకోవాలి. లేదు ఇంట్లోనే ఉన్నారనుకోండి, ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, ఐస్ క్యూబ్స్ని బ్యాక్ బోన్ వెంబడి పైకి నుంచి కిందకి రబ్ చేయడం ద్వారా బీపీని మనం ఈజీగా కంట్రోల్లో ఉంచుకోవచ్చు. విత్ ఇన్ 15 to 20 minutesలో బీపీ అనేది 40 to 50 అనేది తగ్గిపోతుంటుంది. ఓకే. సో ఇలా కంట్రోల్ చేయవచ్చు. మేజర్ కారణం ఏంటి అంటే ప్రాపర్ నిద్ర లేకపోవడం, నెక్స్ట్ ప్రాపర్ వాటర్ తీసుకోకపోవడం, నెక్స్ట్ ప్రాపర్ డైట్ లేకపోవడం, ఇవి కారణాలు. ఇంకా హెరిడిటరీ, హార్మోనల్ ఇష్యూ, తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్, తర్వాత లేక క్రానికల్ డిసీజ్ లైక్ థైరాయిడ్ ఆర్ అదే డయాబెటిక్, ఇలాంటి కారణాల వల్ల కూడా బీపీ వచ్చే ఛాన్సెస్ అనేది ఉన్నాయి. సో దానికి ఏం చేయాలంటే మేజర్ ఎక్కడ కారణం ఉందో, అంటే ఇప్పుడు ఒక డిసీజ్ వల్ల బీపీ వస్తుందంటే ఆ డిసీజ్ని కంట్రోల్ చేస్తే బీపీ కంట్రోల్లో ఉంటుంది. ఓకే. లైక్ థైరాయిడ్ ఉంది, థైరాయిడ్ వల్ల బీపీ వస్తుంది, థైరాయిడ్ని కంట్రోల్లో ఉంచుకుంటే బీపీ కంట్రోల్లో ఉంటుంది. డయాబెటిక్ కంట్రోల్లో ఉంటే బీపీ కంట్రోల్లో ఉంటుంది. సో దేనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వల్ల బీపీ వచ్చింది లేదా డైరెక్ట్గా బీపీ వచ్చింది అనేది దాన్ని చూసుకొని మనం ఏం చేయాలంటే దాన్ని బ్యాలెన్స్ చేసుకోగలిగితే బీపీ నార్మల్గా ఉంటుంది. ఓకే. అంటే చాలా మందికి డయాబెటిక్ వలన బీపీ వస్తుందా? లేదంటే బీపీ వలన డయాబెటిక్ వస్తుందా? వైస్ వర్సా, అంటే దీనివల్ల అది రావచ్చు, దానివల్ల ఇది రావచ్చు. సో బీపీ వస్తుంది అంటే కారణం ఏంటి? బాడీలో హార్ట్ మీద ప్రెజర్ పడుతుంది, నెక్స్ట్ అలానే కిడ్నీ మీద ప్రెజర్ పడుతుంది, అలానే డైజెస్టివ్ సిస్టమ్ మీద ప్రెజర్ పడుతుంది. సో ఇలా రకరకాల కారణాలు. సో ఇవన్నీ కారణాలు అంటే ఏ కారణం వల్ల ఇది వచ్చిందనేది తెలుసుకోగలిగితే దాన్ని కంట్రోల్ చేయగలిగితే బీపీని కంట్రోల్ చేయడం ఈజీ. ఓకే. సో బీపీని కంట్రోల్ చేయడానికి ఏమైనా ఆసనాలు ఏమైనా చెప్పొచ్చా సార్? ఆసనాల కంటే ప్రాణాయామం తొందరగా కంట్రోల్ అవుతుంది. హై బీపీ ఉన్న వాళ్ళేమో ఫార్వర్డ్ బెండింగ్లు ఎక్కువ, లేదా కూర్చొని కొన్ని ఆసనాలు. హై బీపీ ఉన్న వాళ్ళు శీతలి ప్రాణాయామ, చిత్కారి ప్రాణాయామ, అలా కూలింగ్ ప్రాణాయామాలు చేయడం ద్వారా బాడీని కంట్రోల్లో ఉంచవచ్చు. అదే లో బీపీ ఉన్న వాళ్ళు అనుకోండి, బాడీని హీట్ చేసే ప్రాణాయామాలని సూర్యభేది ప్రాణాయామ, అనులోమ విలోమ ప్రాణాయామ, అలా లేకుంటే బాడీని హీట్ చేయడానికి ఆసనాలు కానీ, యాక్టివ్గా ఉంచడం కోసం ఆసనాలు కానీ, సో ఇలాంటి ఆసనాలు చేయడం ద్వారా తొందరగా కంట్రోల్ ఉంచవచ్చు. ఓకే. అలాగే యోగాలు ఏమైనా చేయడం వలన బీపీ కంట్రోల్ అవుతుందా? యోగాలని ఇవన్నీ ఆసనాలు చేసుకోవచ్చు, ప్రాణాయామం చేసుకోవచ్చు, ముద్రలు కూడా వేసుకోవచ్చు. ఎలాంటి ముద్ర చేయగలుగుతారు? ముద్రల్లో హై బీపీ ఉన్న వాళ్ళేమో కూలింగ్ ముద్రలు వేసుకోవచ్చు. జలముద్ర అనేది బీపీని, హై బీపీని కంట్రోల్ చేసి బాడీని కూల్ చేయడం ద్వారా హై బీపీ కంట్రోల్లోకి వస్తుంది. అలానే లో బీపీ ఉన్న వాళ్ళు లింగముద్ర అంటారు. ఇలా తీసుకుంటాం, చేతులు ఇలా తీసుకొని ఇలా పైకి తీసుకుంటాం, ఓకే. ఇలా బొటన వేలు పైకి తీసుకుని ఈ ముద్ర తీసుకోవడంలో బాడీలో హీట్ పెరిగేసి లో బీపీని కంట్రోల్ చేయవచ్చు. అది 15 to 20 minutes మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేసుకోగలిగిన ఈ యొక్క బీపీని కంట్రోల్లో ఉంచవచ్చు. అలానే మెడిటేషన్ కూడా చేసుకోవచ్చు. హై బీపీ ఉన్న వాళ్ళు బ్రీతింగ్, ఇన్హలేషన్, ఎగ్జలేషన్, అంటే దాన్ని డీప్ బ్రీతింగ్ అంటాం. డీప్ బ్రీతింగ్ చేసుకోవడం ద్వారా కూడా ఎక్కువైతే బాడీకి ఎప్పుడైతే ఆక్సిజన్ లెవెల్స్ పెరిగాయో బీపీ కంట్రోల్లో ఉంటుంది. సో దాని ద్వారా కూడా మనం
మనం మూవీస్లో కూడా చూస్తుంటాం. బీపీ ఉన్న వాళ్ళు డీప్ బ్రీతింగ్ చేసుకుంటూ ఉంటారు, అవును. కొన్ని సీన్స్లో కనపడుతూ అవును. ఉంటాయి. సో ఏంటి అంటే హై బీపీ ఉన్న వాళ్ళు ఏం చేయాలి, టెన్షన్ కానీ ఎక్కువ తీసుకున్న వాళ్ళు డీప్ బ్రీతింగ్ చేస్తే ఈజీగా మనకు కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఓకే. అంటే బీపీ ఉన్న వాళ్ళకి హై బీపీ కానీ, లేదంటే లో బీపీ ఉన్న వాళ్ళకి కానీ ఎలాంటి హోమ్ టిప్స్ చెప్తారు? అంటే రెమెడీస్ ఏమైనా చెప్తారా కంట్రోల్ చేసుకోవడానికి? యా, హై బీపీ ఉన్న వాళ్ళు ఎక్కువ జీరా వాటర్ తీసుకోవడం అనేది కరెక్ట్. జీరా వాటర్ ఏం చేస్తుందంటే బాడీని కూల్ చేస్తుంది. కూల్ చేయడం ద్వారా ఏమవుతుంది, బీపీని కంట్రోల్ చేయొచ్చు. జీరా అండ్ ధనియా వాటర్ ఎక్కువ వాడచ్చు. అదే లో బీపీ ఉన్న వాళ్ళు ఏం చేయొచ్చు, ఆల్రెడీ మనం చెప్పే ఉన్నాం, షుగర్ కానీ సాల్ట్ కానీ వాటర్ తీసుకోవడం ద్వారా ఇమీడియట్లీ లో బీపీ ఉన్న వాళ్ళు హైకి పెంచవచ్చు. ఇలా ఏది ఉంటే దాన్ని బట్టేసి మనం డైట్ ఫాలో అవుతుంది. అంటే ఎక్కువ హై బీపీ ఉన్న వాళ్ళైతే ఎక్కువ జంక్ ఫుడ్, లేకుంటే ఆయిల్ ఫుడ్, ఎక్కువ వాటర్లెస్ ఫుడ్ అలాంటివి తీసుకోవడం మానేసేసి కొంచెం వాటర్ లిక్విడ్ ఉండేవి, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం ద్వారా దీన్ని కంట్రోల్లో ఉంచవచ్చు. అలానే లో బీపీ ఉన్న వాళ్ళు అనుకోండి, కొంచెం ఆయిల్ ఫుడ్ తీసుకున్నా కానీ ప్రాబ్లం లేదు. ఓకే. అంటే బీపీ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఎలాంటైనా ఇష్యూస్ ఉన్నప్పుడు కానీ, హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు కానీ అంటే యూజ్ చేసే యూజ్ చేసే మెడిసిన్స్‌కి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుందా? మెడిసిన్ అంటే మనం వాళ్ళు వాడే మెడిసిన్ ఆయుర్వేదిక్ కావచ్చు, అలోపతి కావచ్చు, ఏదో మెడిసిన్ వాడతారు. అంటే బీపీ ఎందుకు వస్తుందో దాన్ని కంట్రోల్ చేసుకోగలిగితే మన బాడీని హీలింగ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. దాని ద్వారా రెగ్యులర్గా చేయగలిగితే వితిన్ 3 to 6 months అనేది యోగాను, బ్రీతింగ్, తర్వాత ప్రాణాయామం, ముద్రలు ఇలాంటివి చేసుకోవడం ద్వారా కంట్రోల్ చేయవచ్చు. లేదా రెగ్యులర్గా మెడిసిన్ వాడుతుంటే మెడిసిన్ వల్ల ఏమవుతుందంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేది కొన్ని వస్తుంటాయి. ఆర్గాన్ మీద ఎఫెక్ట్ చూపించడం కానీ, డైజెషన్ ఇష్యూ కానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ, లేకుంటే ఏదైనా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ప్రాబ్లం కానీ, లేకుంటే బాడీలో ట్రైగ్లిజరైడ్స్ పెరగడం కానీ, ఇలాంటి చాలా కారణాలు. సో ఓకే. ఇవన్నీ కూడా డిఫరెంట్ కారణాలు. వాళ్ళనేది అవి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండాలి అంటే ఏంటంటే ఏదో ఒకటి ఫిజికల్ వర్కౌట్ చేయాలి, బ్రీతింగ్ని మనం గమనించగలగాలి. ఎస్పెషల్లీ ఇంకా చెప్పాలంటే బ్యాక్ బోన్ సిస్టమ్ కరెక్ట్, అంటే బ్యాక్ నిటారుగా ఉంచేసి కూర్చోగలిగితే చైర్లో కానీ దేంట్లో అయినా సరే బ్యాక్ నిటారుగా ఉంచి కూర్చుంటే సగం బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అనేవి పోతాయి. దాని ద్వారా బీపీని కంట్రోల్లో ఉంచవచ్చు. ఓకే. అలాగే సార్, బీపీ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకు అంటే ఎక్కువగా ఎండలో తిరగడం కానీ, లేదంటే చల్లటి ప్రదేశంలో ఉండడం వలన కానీ వాళ్ళకేమైనా ఎఫెక్ట్ అవుతుందా? యా, అంటే చల్లని ప్రదేశాల్లో ఉంటే లో బీపీ వాళ్ళకి ఇంకా లో అయిపోతుంది, హై బీపీ వాళ్ళు నార్మల్గా ఉంటారు. అదే హీట్ ప్రదేశాల్లోకి వెళ్ళినప్పుడు హై బీపీ వాళ్ళకి ఇంకా హై అయిపోతుంది, ఎందుకంటే హీట్ వల్ల ఇంకా బీపీ పెరిగిపోతుంటుంది. సో కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేయాలంటే అదే హీట్ని, కూల్ని మన బాడీలో మెయింటైన్ చేసుకోవాలి. అందుకే హై బీపీ ఉన్న వాళ్ళ సమ్మర్లో ఎక్కువ ఇంకా హై బీపీ పెరుగుతుంది. అదే లో బీపీ ఉన్న వాళ్ళు మనకి రైనీ సీజన్, వింటర్ సీజన్లో లో బీపీ ఇంకా డల్ అవుతుంది, ఎందుకంటే బయట వాతావరణాన్ని బట్టి మన బాడీ రెస్పాండ్ అవుతుంది కాబట్టి మన బాడీలో హీట్, కూల్ బ్యాలెన్స్ అవుతుంది కాబట్టి సో దాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవడం కరెక్ట్. ఓకే సార్. అలాగే ఇప్పుడు బీపీ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు మెడిసిన్స్ వాడతారు. సో ఎంతవరకు మెడిసిన్ వాడాలి? అలాగే ఎన్ని రోజుల వరకు వాళ్ళు మెడిసిన్ వాడాల్సి వస్తుంది? ప్రాపర్ కండిషన్ బట్టి, ఇప్పుడు బీపీ అనేది ఓన్లీ డైరెక్ట్ బీపీ వచ్చిందా, లేదా ఇంకొక ఆర్గాన్ ఎఫెక్ట్ వల్ల వచ్చిందా, లేక ఇంకో డిసీజ్ వల్ల వచ్చిందా అనేది చూసుకొని దాన్ని బట్టేసి ఏమైనా వర్కౌట్ చేసుకోగలిగితే, బ్రీతింగ్ ప్యాటర్న్ ఫాలో అయితే కంట్రోల్లో ఉంచవచ్చును. స్లోగా మెడిసిన్ అనేది తగ్గించుకోవచ్చు, అది డాక్టర్ సజెషన్ బట్టి తగ్గించుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. సో చూసారు కదా వ్యూవర్స్, బీపీ అనేది అసలు ఎందుకు వస్తుంది, హై బీపీ కానీ లో బీపీ కానీ, వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది సార్ మాటలు చాలా చక్కగా విన్నాము. అలాగే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే హెల్త్ ఛానల్. థ్యాంక్ యూ.